శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పీఠము కొరకు దాని పొడవును బట్టియు కుండమునకు దాని మేఖల పర్యంతము పొడవుగల పవిత్రకము ఉండవలను. విష్ణు పార్షదులకు యథాశక్తిగా సూత్రగ్రంథులను సమర్పించవలను, లేదా గ్రంథులు లేకుండా 17 సూత్రములు సమర్పించవలను. భద్రుడను పార్షదునికి త్రిసూత్రం సమర్పించవలను. పవిత్రకమును గోరోచనంతోనూ అగురు కర్పూరములు కలిపిన పసుపుతోనూ కుంకుమ రంగుతోనూ పోయవలను. భక్తుడు ఏకాదశి దివసమున స్నాన సంధ్యాదులు చేసి పూజాగృహం ప్రవేశించి భగవంతుడగు శ్రీహరిని పూజించవలను. విష్ణువు యొక్క సమస్త పరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజించవలను. ద్వారం యొక్క అంతం నందు క్షం క్షేత్రపాలాయ నమః అని చెప్పి క్షేత్రపాల పూజ చేయవలను. ద్వారం పైభాగమున శ్రీయై నమః అని చెబుతూ శ్రీదేవిని పూజించవలను. ద్వార దక్షిణ దేశమున ధాత్రే నమః గంగాయై నమః అనే మంత్రములు ఉచ్చరిస్తూ ధాతను గంగను పూజించవలను. ఎడమవైపున విధాత్రే నమః యమునాయై నమః అని చెబుతూ విధాతను యమునను పూజించవలను. ఇదే విధంగా ద్వారం యొక్క కుడి ఎడమ ప్రదేశములందు క్రమంగా సంజ్ఞనిధయే నమః పద్మనిధయే శంఖనిధయే నమః పద్మనిధయే నమః అని చెబుతూ శంఖ పద్మ నిధులను పూజించవలను. పిదప మండపం లోపల కుడిపాదము మనవను 3 సార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలను. పిమ్మట సారంగాయ నమః అనుచు విఘ్నకారకములకు భూతములను పారద్రోలవలను. పిమ్మట ఓం హాం వాస్త్వధిపతయే బ్రాహ్మణే నమః అను మంత్రమును ఉచ్చరిస్తూ బ్రహ్మ యొక్క స్థానమున పుష్పములుంచవలను. పిదప ఆసనంపై కూర్చుండి భూతశుద్ధి చేయవలను. ఓం హ్రూం హహ ఫట్ హ్రూం గంధ తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రూం హహ ఫట్ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రూం హహ ఫట్ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రూం హహ ఫట్ హ్రూం స్పర్శ తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రూం హహ ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః అను 5 ఉద్ఘాత వాక్యాలు ఉచ్చరిస్తూ గంధ తన్మాత్ర స్వరూపముకు భూమండలాన్ని వజ్రచిహ్నితము సువర్ణమయము చతురస్రము పీఠమును ఇంద్రాది దేవతలను తన పాదముల మధ్య ఉన్నట్టు చూచుచూ వాటి భావన చేయవలను. ఈ విధంగా శుద్ధమగు గంధ తన్మాత్రను రసతన్మాత్ర యందు లీనం చేసి ఉపాసకుడు అదే క్రమాన రసతన్మాత్రను రూపతన్మాత్ర యందు లీనం చేయవలను. ఓం హ్రీం హహ ఫట్ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రీం హహ ఫట్ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రీం హహ ఫట్ హ్రూం స్పర్శ తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రీం హహ ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః అను 4 ఉద్ఘాత వాక్యమును ఉచ్చరిస్తూ మోకాళ్ళు మొదలు నాభి వరకు ఉన్న శరీర భాగమును శ్వేతకములచే చిహ్నితమైన దానిగాను శుక్లవర్ణమైన దానిగాను అర్ధచంద్రాకారం కలదానిగాను చూడవలను. ఈ జపీయ భాగమునకు వరుణుడు దేవత అని భావన చేయవలను. పై 4 ఉద్ఘాత వాక్యములు ఉచ్చరించుటచే రసతన్మాత్రలు శుద్ధమగను. ఈ రసతన్మాత్రను రూపతన్మాత్ర యందు లీనం చేయవలను. ఓం హ్రూం హహ ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రూం హహ ఫట్ హ్రూం స్పర్శ తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రూం హహ ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః అను 3 ఉద్ఘాత వాక్యములను ఉచ్చరిస్తూ నాభి మొదలు కంఠం వరకు ఉన్న భాగం నందు త్రికోణ ఆకారాగ్ని మండలం భావించవలను. దాని రంగు ఎరుపు. అది స్వస్తిక ఆకారంచే చిహ్నితమైనది. దాని అధిదేవత అగ్ని. ఈ విధంగా శుద్ధం చేయబడిన రూపతన్మాత్రను స్పర్శ తన్మాత్ర యందు లీనం చేయవలను. ఓం హ్రీం హహ ఫట్ హ్రూం స్పర్శ తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రీం హహ ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః. పిమ్మట ఓం హ్రీం హహ ఫట్ హ్రూం స్పర్శ తన్మాత్రం సంహరామి నమః. ఓం హ్రీం హహ ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః అను 2 ఉద్ఘాత వాక్యములను ఉచ్చరిస్తూ కంఠం మొదలు నాసిక మధ్య వరకు ఉన్న భాగమునందు గోళాకార వాయుమండలమును భావన చేయవలను. దాని రంగు ధూమం వలె ఉండను. అది నిష్కలంక చంద్రునిచే చిహ్నితమైనది. స్పర్శ తన్మాత్రమును ధ్యానం చే శబ్ద తన్మాత్ర యందు లీనం చేయవలను. పిమ్మట ఓం హ్రీం హహ ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః అను 1 ఉద్ఘాత వాక్యమును ఉచ్చరిస్తూ శుద్ధ స్ఫటికంతో సమానమైన ఆకాశమును నాసిక నుండి శిఖ వరకు ఉన్న శరీర భాగంపై భావన చేయవలను. ఆ శుద్ధాకాశమును ఉపసంహరించవలను. పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలను. పాదం నుంచి శిఖ వరకు
దేహము యం అను వాయుబీజంచే ఎండిపోయినట్లు భావన చేయవలను. పిమ్మట రం అను బీజం ద్వారా అగ్నిని ప్రకటించి సమస్త శరీరము అగ్నిజ్వాలలచే దగ్ధమై భస్మమైనట్టు భావన చేయవలను. పిమ్మట వం బిందువును ఉచ్చరిస్తూ బ్రహ్మరంధ్రం నుండి అమృత బిందువు ఆవిర్భవించినట్టు భావన చేయవలను. దాని నుండి ప్రవహించిన అమృతధారచే శరీరమునంతను ముంచెత్తి వేయవలను. పిమ్మట లమ్మను బీజంను ఉచ్చరిస్తూ ఆ భస్మం నుండి దివ్యదేహం ఆవిర్భవించినట్టు భావన చేయవలను. ఈ విధంగా దివ్యదేహ భావన చేసి అంగన్యాస కరన్యాసములు చేయవలను. పిమ్మట మానస యాగానుష్ఠానం చేయవలను. హృదయ కమలంపై అంగదేవతా సహితుడగు మహావిష్ణువును నిలిపి మానసిక పుష్పాద్యుపచారములు చేయుచు మూలమంత్రమును ఉచ్చరిస్తూ పూజించవలను. ఆ భగవంతుడు భోగమోక్షములు నిచ్చువాడు. మానసిక పూజలు స్వీకరింపమని భగవంతుని ఈ విధంగా ప్రార్థించవలను. దేవా దేవాదిదేవా కేశవా నీకు స్వాగతం. నా సమీపమున సన్నిహితుడవై నేను అర్చించు మానసిక పూజను గైకొనము. పీఠం మధ్యభాగం నందు యోగపీఠమును ధరించు ఆధారశక్తి అయిన కూర్మమును అనంతుని పృథివిని పూజించవలను. ఆగ్నేయ కోణం మొదలగు 4 కోణములందును క్రమంగా ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములను పూజించవలను. తూర్పు మొదలగు ప్రధాన దిక్కులందు అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్యములను పూజించవలను. పీఠమధ్యం నందు సత్వాది గుణత్రయమును కమలమును మాయను అవిద్యను కాళతత్వమును సూర్యాది మండలమును పక్షిరాజైన గరుత్మంతుని పూజించవలను. పీఠం వాయువ్య కోణం నుండి ఈశాన్య కోణం వరకు గురుపంక్తిని పూజించవలను. ఓం శాంతి శాంతి శాంతి.